హలో గైస్, వెల్కమ్ టు కోడ్ ట్రిక్ అడ్వెంచర్స్. సో మీకు ఈ వీడియోలో మనం బేసిక్ గిట్ కమాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమేమి గిట్ కమాండ్స్ యూస్ చేస్తామో, బేసికల్గా ఎక్కువగా ఏ కమాండ్స్ అయితే యూస్ చేస్తామో, సో ఆ కమాండ్స్ గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ కమాండ్ వచ్చేసి గిట్ క్లోన్ కమాండ్. సో ఈ కమాండ్ ఫస్ట్ దేనికి యూస్ చేస్తారంటే, మన కంపెనీలో జాయిన్ అయ్యాక మన ఒక ప్రాజెక్ట్కి అసైన్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్కి ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు. సో మనం ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటున్నాం, ఆ ప్రాజెక్ట్ వర్క్ చేయాలి కదా. వర్క్ చేయాలి అంటే మనకి ఆ ప్రాజెక్ట్ యొక్క ఫోల్డర్ కావాలి. సో ఫోల్డర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే, ఒక క్లౌడ్ లైక్ అజూర్ కానీ, గిట్ హబ్లో కానీ, గిట్ ల్యాబ్లో కానీ, ఒక అజూర్ దాంట్లో స్టోర్ చేస్తాం అన్నమాట. ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మొత్తం కోడ్ అంతా. సో మనకి ఆ కోడ్ కావాలి. ఆ కోడ్ మనకి మనం అది కావాలి కాబట్టి డౌన్లోడ్ చేసుకోవాలి ఆ క్లౌడ్లో నుంచి. డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం ప్రాజెక్ట్ మేనేజర్ అడగాలి రిపో లింక్. సో మన ప్రాజెక్ట్ మేనేజర్ ఆ రిపో లింక్ అనేది మనకు షేర్ చేస్తాడు, అది మీ లోకల్ మిషన్లో క్లోన్ చేసుకునేసి. అప్పుడు మనం ఏం చేయాలంటే గిట్ బ్యాష్ ఓపెన్ చేసుకొని క్లోన్ చేసుకోవాలి. సో మీకు ఇది గిట్ క్లోన్ ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో లింక్. ఒకసారి చూడండి, అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసి గిట్ స్టేటస్ కమాండ్. సో గిట్ స్టేటస్ కమాండ్ ఏంటిదంటే, మనం మన మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్లో ఏమేమి ఫైల్స్ మనం అయితే మాడిఫై చేసామో మనం చెక్ చేసుకోవాలనుకుంటే, మనం గిట్ స్టేటస్ కొడితే మనం ఏ ఫైల్స్ అయితే మాడిఫై చేసామో, ఆర్ ఏ ఫైల్స్ అయితే కొత్తగా యాడ్ చేసాము ఆర్ డిలీట్ చేసామో మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. గిట్ స్టేటస్ అని కొడితే మనకి దాంట్లో మొత్తం కనిపిస్తాయి అనమాట. సో మీకోసం ప్రాక్టికల్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు నేను విఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నా. విఎస్ కోడ్లో గిట్ బ్యాష్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. సో గిట్ బ్యాష్ ఎలా ఓపెన్ చేయాలి అంటే, ఇక్కడ మనకి టెర్మినల్ ఓపెన్ చేశాక ఇక్కడ డౌన్ యారో ఉంటుంది పవర్ షెల్ పక్కన. ఈ డౌన్ యారో క్లిక్ చేస్తే గిట్ బ్యాష్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ గిట్ బ్యాష్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇదంతా మీరు లెఫ్ట్ చేసి చూస్తున్నదంతా ఇది ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ అనమాట. సో నేను ప్రీవియస్ వీడియోలో మీకు చేసి చూపించాను రియాక్ట్ అప్లికేషన్ మనం ఎలా క్రియేట్ చేయాలి, బేసిక్ రియాక్ట్ యాప్ ఎలా మనం క్రియేట్ చేయాలి మన లోకల్ మిషన్లో అనేసి కూడా. సో అది మీకు ఇది అనమాట అది. సో నేను ఇవన్నీ గిట్లో ఇంకా నేను పుష్ చేయలేదు. సో ఇప్పుడు నేను చెక్ చేసుకోవచ్చు ఏమేమి ఫైల్స్ మాడిఫై కొత్తగా యాడ్ అయినాయి అనేసి. గ్రీన్ కలర్లో ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కొత్త ఫైల్స్ అనమాట, కొత్తగా యాడ్ అయిన ఫైల్స్ ఇవన్నీ. సో ఇప్పుడు నేను గిట్ స్టేటస్ కొట్టాను అనుకోండి. గిట్ స్టేటస్ కొడితే చూడండి అన్ట్రాక్డ్ ఫైల్స్, ఇక్కడ మనకి ఒక ఫోల్డర్ చూపిస్తుంది మై ప్రాజెక్ట్ అనేసి. చూడండి ఈ ఫోల్డర్ అనేది కొత్త ఫోల్డర్ కదా. సో ఈ ఫోల్డర్ అనేది కొత్త క్రియేట్ అయింది కదా అని చూపిస్తుంది, ఈ ఫోల్డర్ చూపిస్తుంది కొత్తగా క్రియేట్ అయింది అనేసి. సో ఫైల్స్ అంటే ఫైల్స్ చూపిస్తుంది, కానీ మనకి టోటల్ ఒకటే ఫోల్డర్ కొత్తగా యాడ్ చేసి డైరెక్ట్ ఫోల్డర్ లేదా చూపిస్తుంది. సో ఇది గిట్ స్టేటస్ అనమాట. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి గిట్ యాడ్. ఇప్పుడు మనం ఫైల్స్ చేంజ్ చేసాం కదా, ఈ చేంజ్ చేసిన ఫైల్స్ అన్ని సేవ్ చేయాలి లోకల్ రిపోలో. సేవ్ చేయాలి అంటే మనం ఫస్ట్ గిట్ రిపో మన రిమోట్ రిపోలోకి మనం చేంజెస్ మనం పుష్ చేయాలి అంటే ఫస్ట్ మనం చేంజెస్ని సేవ్ చేసుకోవాలి లోకల్లో. ఎలా సేవ్ అంటే ఏంటి, స్టేజ్ అనమాట, స్టేజ్ చేస్తాం అనమాట చేంజెస్ అన్నిటిని. సో ఎలా అంటే కమాండ్ అనమాట, గిట్ యాడ్ స్పేస్ ఇచ్చి డాట్ కొట్టామనుకో మొత్తం యాడ్ అయిపోతాయి. చూసారా, ఈ ఫైల్స్ అన్నీ యాడ్ అయిపోయినాయి అని చూపిస్తుంది మనకి. గిట్ యాడ్ స్పేస్ డాట్ అని ఇస్తే ఏంటిదంటే ఏం ఫైల్స్ ఉన్నాయో అన్ని ఫైల్స్ అనేవి లోకల్ రిపోలో స్టేజ్లోకి వెళ్ళిపోతాయి అనమాట. అంటే లోకల్ రిపోలో ఉంటాయి, మన రిమోట్ రిపోలో ఇంకా పుష్ చేయలేదు. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే, సో ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటిది గిట్ కమిట్. ఇప్పుడు మనం స్టే చేసాం, కమిట్ చేయాలి. కమిట్ అంటే ఏంటిది, అసలు మనం ఈ ఫైల్స్ ఎందుకు మాడిఫై చేసాము ఏంటి, జస్ట్ ఒక స్మాల్ డిస్క్రిప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బగ్ ఫిక్స్ చేసాం అనుకోండి, సో ఆ ఫైల్స్ అన్నీ ఆ బగ్ రిలేటెడ్ ఫైల్స్ అనుకోండి, మనం ఏం చేయాలి అంటే గిట్ కమిట్ -m స్పేస్ కోలన్స్ ఇవ్వాలి, డబుల్ కోట్స్ ఇచ్చి డబుల్ కోట్స్లో మనం కమిట్ మెసేజ్ అనేది మనం ఇక్కడ టైప్ చేయాలన్నమాట. సో ఇప్పుడు సపోజ్ అది సంథింగ్ అది బగ్ రిలేటెడ్ అనుకోండి, సో లైక్ చెప్పొచ్చు ఫిక్స్డ్ సో ఆన్ బగ్, లేదా ఫిక్స్డ్ సో ఆన్ బగ్ నెంబర్ ఉంటుంది కదా, సో ఫిక్స్డ్ 123 బగ్ అట్లా పెట్టుకోవచ్చు. సో ఏంటిది ఇక్కడ నేను రియాక్ట్ యాప్ క్రియేట్ చేస్తా కదా, ఏమని పెడతా, క్రియేటెడ్ రియాక్ట్ అప్లికేషన్ పెడతా, క్రియేటెడ్ రియాక్ట్ యాప్ అని పెట్టి ఎంటర్ కొడతా. సో ఇవన్నీ కమిట్ అయ్యాయి, రిపోలో కమిట్ అయ్యాయి. సో ఇవన్నీ చూడండి క్రియేట్ అంటే ఈ రిపోలో ఇవన్నీ సేవ్ అయినాయి మన లోకల్ రిపోలో.
ఇవన్నీ సేవ్ అయిపోయినాయి అనమాట కమిట్ మెసేజెస్తో. సో కమిట్ మెసేజ్ ఈ ఫైల్స్ అనేవి మనకు లోకల్ రిపోలో మెయిన్ బ్రాంచ్లో ఉన్నాయి. సో ఈ బ్రాంచ్ గురించి కూడా మీకు సపరేట్గా వీడియో చేసి పెడతాను, బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేయాలి, సో దానివల్ల యూజ్ ఏంటిది. సో దానికి కోసం మీకు సపరేట్గా వీడియో చేసి మీకు ఛానల్ అప్లోడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి గిట్ కమిట్. సో కమిట్ అయిపోయింది కదా. సో మనం చేస్తే మనం కమిట్ చేసాం. కమిట్ చేశాక మన రిమోట్ రిపోలోకి మనం పుష్ చేయాలి. పుష్ చేయాలంటే కమాండ్ ఏంటిది, గిట్ స్పేస్ పుష్. ఇక మన 2 కమాండ్స్ ఉంటాయి, గిట్ స్పేస్ పుష్ ఆర్ గిట్ స్పేస్ పుష్ ఆరిజిన్ స్లాష్ బ్రాంచ్ నేమ్. అంటే కొంతమంది ఒక్కోసారి గిట్ పుష్ అనేది వర్క్ అవ్వకపోతే ఏం చేయాలంటే ఇట్లా గిట్ పుష్ ఆరిజిన్ స్లాష్ ఇచ్చి బ్రాంచ్ నేమ్ ఉంటుంది. ఇంకా బ్రాంచ్ నేమ్ అంటే ఇక్కడ నథింగ్ బట్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ అనుకోండి, ఇక్కడ బ్రాంచ్ నేమ్ ఏంటి మెయిన్. సో స్లాష్ మెయిన్ ఇచ్చి పుష్ కొట్టాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గిట్ పుష్ అని కొడతాను. సో పుష్ అని కొడితే చూడండి మొత్తం ఆబ్జెక్ట్స్ మొత్తం పుష్ అయిపోయినాయి. సో ఇప్పుడు చూడండి మొత్తం పుష్ అయినాయి కదా. ఇప్పుడు గిట్ స్టేటస్ అని కొడతాను. గిట్ స్టేటస్ అని కొడితే ఇప్పుడు ఏముంది చేంజ్ చూడండి, వర్క్ నథింగ్ టు కమిట్, వర్కింగ్ ట్రీ క్లీన్. సో ఫైల్ చేంజెస్ మనం ఏం చేంజ్ చేయలే కదా, అందుకని అలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాప్ డాట్ టీఎస్ఎస్లోకి వెళ్తాను. యాప్ డాట్ టీఎస్ఎస్లోకి వెళ్ళి ఏమైనా మోడిఫై చేశాను అనుకోండి, ఇక్కడ టీఎస్ఎక్స్ అని ఉంది కదా, ఎక్స్ తీసేస్తున్నాను, తీసేసి సేవ్ చేస్తున్నాను. ఫైల్ కంట్రోల్ చేస్తా, సేవ్ చేసా. ఇక్కడికి వెళ్ళి నేను గిట్ స్టేటస్ కొట్టాను అనుకోండి, చూడండి ఒక ఫైల్ చూపిస్తుంది, దిస్ ఫైల్, ఈ ఫైల్ మోడిఫైడ్ ఫైల్స్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. అట్లా సపోజ్ ఇప్పుడు మనం ఓన్లీ ఈ ఫైలే మనం మోడిఫై సెండ్ చేయాలనుకోండి, సో పంపించుకోవచ్చు. ఇది ఒక ఫైలే కాబట్టి ఒక్కొక్క ఫైల్ పంపించుకోవచ్చు. ఎట్లా అంటే గిట్ యాడ్ స్పేస్ కంట్రోల్ వి, ఇక్కడ ఉంది కదా, ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొడితే ఇది ఒక్క ఫైల్ వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏంటిది, మనం యాడ్ కొట్టాం, నెక్స్ట్ ఏంటిది కమిట్ చేయాలి. కమిట్ మెసేజ్ రాదు ఇక్కడ, కమిట్ గిట్ కమిట్ స్పేస్ -m డబుల్ కోట్స్లో మెసేజ్ ఏమేమిటి, మోడిఫైడ్, ఏ ఫైల్ మోడిఫై చేసాము, మోడిఫైడ్ యాప్ డాట్ టీఎస్ఎక్స్ ఫైల్ అని చెప్తాం కమిట్ మెసేజ్లో. కమిట్ చేసాం, నెక్స్ట్ ఏంటిది పుష్ చేయాలి, గిట్ పుష్. సో పుష్ చేసాము, ఏమవుతుంది, పుష్ అవుతుంది గిట్లోకి. సో పుష్ అయిపోయింది. సో ఇప్పుడు మనం పుష్ చేసినవన్నీ మనం చూసుకోవచ్చు, మీకు గిట్ రిపోలో ఉన్నాయో లేవా అంటే చూసుకోవచ్చు. ఇప్పుడు నా గిట్ రిపో మీకు ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇది కదా నా రిపో. సో ఈ రిపోని రీఫ్రెష్ చేస్తున్నా. సో రీఫ్రెష్ చేసి చూడండి, ఇక్కడ మై పార్ట్ అని ఒకటి వచ్చేసింది. సో ఇక్కడ చూసారా, కమిట్ మెసేజ్ అని ఉంది ఇక్కడ, మోడిఫైడ్ యాప్ డాట్ టీఎస్ఎక్స్ ఫైల్ అనేసి. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ ఓపెన్ చేశాను అనుకోండి, దీంట్లో మొత్తం ఉంటాయి, ఇప్పుడు పబ్లిక్ ఎస్ఆర్సి. సో చూడండి, ఇప్పుడు నేను ఈ ఫైల్ మోడిఫై చేశాను కాబట్టి ఇప్పుడు ఆ యాప్ డాట్ టీఎస్ఎక్స్ కాబట్టి ఇవి చూడండి, ఇవన్నీ ఈ ఫైల్స్ అన్నీ ఈ కమిట్లో వెళ్ళాయి. క్రియేటెడ్ రియాక్ట్ యాప్, ఈ కమిట్ మెసేజ్లో ఈ ఫైల్స్ అన్నీ వెళ్ళాయి అనమాట. ఇప్పుడు ఎస్ఆర్సి ఓపెన్ చేశాను అనుకోండి, దీంట్లో ఉంటాయి. ఇప్పుడు ఏ ఫైల్ ఏ కమిట్ మెసేజ్లో వెళ్ళింది మనకు అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏమో నేను క్రియేటెడ్ రియాక్ట్ యాప్ పెట్టి కమిట్ చేశాను. సో ఈ ఫైల్ ఎప్పుడు వెళ్ళింది గిట్ రిపోలోకి, ఈ కమిట్ మెసేజ్తో వెళ్ళింది. ఈ ఫైల్ ఎప్పుడు వెళ్ళింది, మోడిఫైడ్ యాప్ డాట్ టీఎక్స్ ఫైల్తో వెళ్ళింది అనమాట. సో మనకి ఇట్లా క్లియర్ కట్గా ఉంటుంది అనమాట గిట్ రిపోలో మన కమిట్ మెసేజ్లు ఇస్తూ ఉంటే. ఇప్పుడు యూజర్ ఇప్పుడు సపోజ్ వేరే వాళ్ళు వచ్చారనుకోండి నా రిపోలోకి, చూసుకోవచ్చు, ఓకే ఇది ఒక్కటి మోడిఫై అయింది, ఫైల్ ఒకటి మోడిఫై అయింది, ఓపెన్ చేసి చూసుకోవచ్చు. వాళ్ళు అట్లా కమిట్ మెసేజ్ క్లియర్గా ఉంటాయి, అంటే వేరే డెవలపర్స్కి అనేది అర్థమవుతుంది ఈజీగా. అందుకోసం మనం కమిట్ మెసేజ్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం. సో ఇది అనమాట. సో ఇవి అనేది బేసిక్గా గిట్ కమాండ్స్ మనం ఎక్కువగా మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో యూజ్ చేసేవి. హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.